వెల్కమ్ టు జస్ట్ ఆమెన్స్ జీసస్. యెషయా 11:2 దేవుని యొక్క ఆత్మ ద్వారా కలిగించే ఏడవ ఆశీర్వాదము భక్తి భావం కలిగిస్తూ ఉంది. కీర్తన 16 3వ వచనంలో, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టరు. దేవుని దగ్గరకు వచ్చి దేవునితో సహవాసం చేసేవారి జీవితాలంటే దేవుడు ఆయన సంతోషించేవాడిగా ఉన్నాడు. హనోకు 365 సంవత్సరాలు దేవునితో నడవటం చేత దేవుని చేత కొనిపోబట్టడం జరిగింది. అబ్రహాము దేవునికి నిజమైన స్నేహితుడిగా భక్తి భావం కలిగి ఉన్నాడు. దావీదు కూడా దేవునికి హృదయానుసారుడిగా నమ్మకమైన జీవితాన్ని జీవించడం జరిగింది. అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని పానార్పణంగా అర్పించడం జరిగింది. వీరి యొక్క సంగతులన్నీ చూసినప్పుడు వారి జీవితంలో గొప్ప భక్తి భావం చూడొచ్చు. దేవుని కోసము, దేవుని యొక్క సేవలో, ప్రార్థనందు, సహవాసమందు గొప్పగా ఎదుగుదుముగాక.